పవన్ కళ్యాణ్ గారు, మీకు చిన్న సూచన సార్. దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. సార్, మీరు టీడీపీ, జనసేన పార్టీ కలిసే పనిచేస్తుందండి. మీరు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అని నాకు తెలుసు. కానీ సార్, టీడీపీ వాళ్ళు చేసే తప్పులని మీరు ప్రశ్నించే హక్కు మీకుంది సార్. మీరు ఏమన్నారంటే సార్, జనసేన పార్టీ ప్రశ్నించడానికి వచ్చిన పార్టీ అనేసి మీరు అన్నారు. అందుకోసం మీరు ప్రశ్నిస్తారనేసి టీడీపీ గవర్నమెంట్ని ఆంధ్రప్రదేశ్ యువత ఎదురు చూస్తున్నారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి దగ్గర మీకు మంచి మంచి అభిప్రాయం ఉందనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్స్కి అందరికీ తెలుసు. సార్, ఈ టైంలో టీడీపీని వదిలి మీరు బయటకు వచ్చి టీడీపీని ప్రశ్నిస్తే మీకే ముందు కాలంలో చాలా బాగుంటుందనేసి నా భావన సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఇస్తానన్న హామీలు నెరవేర్చలేకపోతుందండి మీ కూటమి గవర్నమెంట్. ఈ టైంలో బయటకు వచ్చారంటే సార్, ముందు ముందు మీ పార్టీకి మంచే జరుగుతుంది. మీరు అనౌన్స్ చేసిన పథకాలు కూడా అవడం లేదు కదా సార్. బయటికి రండి సార్, ఈ టైంలో బయటికి రండి. అలాగే సార్, పిఠాపురం నడి రోడ్లో అనౌన్స్ చేశారు సార్. మీరు ఏమనంటే, వాలంటీర్స్కి 5,000 కాదమ్మా, మీ పొట్ట నేను కొట్టను, మీకు నేను 10,000 ఇప్పిస్తానమ్మా అనే మాట మీరు నెరవేర్చుకోలేకపోతున్నారు సార్. ఈ టైంలో బయటకు వచ్చి ప్రశ్నించండి సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేదు, మీకుంది సార్. 17.5% మీకుంది. 17.5% మీకు ఉందన్నమాట అండి ప్రతిపక్ష హోదా. ఈ టైంలో బయటకు వచ్చారంటే మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది, మాట్లాడే హక్కు కూడా ఉందండి. గట్టిగా ప్రశ్నించవచ్చు అన్నమాట అండి. గట్టిగా బల్ల గుద్ది ఊగిసలాడిపోతూ సార్ ప్రశ్నించవచ్చు. మంచి ఛాన్సెస్ ఉన్నాయి సార్. ముందు కాలంలో మీకే బాగుంటుంది. బయటికి రండి సార్ పవన్ కళ్యాణ్ గారు, దయచేసి.